కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మన పెద్దలు చాలామంది మాట్లాడారు. ముఖ్యంగా జూలై 20వ తేదీన జరిగినటువంటి విద్యార్థుల యొక్క పార్లమెంటు మార్చ్ అనేటువంటిది రక్తసిక్తమైంది. అనేక మంది విద్యార్థుల తలలు పగిలినాయి. అనేక మంది విద్యార్థులు క్షతగాత్రులైనరు. వందలాది మంది విద్యార్థులు గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల యొక్క పాత్ర చూస్తే కర్రలకు మొలలకు పెద్ద పెద్ద మొలలు కొట్టుకొని వాటితోటి కొట్టడం, టియర్ గ్యాసులు ప్రయోగించడం, బాష్పవాయువులు ప్రయోగించడం, అదేవిధంగా ఇష్టం వచ్చినటువంటి రీతిలో మహిళలని చూడకుండా ఇష్టం వచ్చిన పద్ధతులలో దాడి చేసి గాయపరచడం అనేది జరిగింది. విద్యార్థుల రక్తాన్ని చవి చూసినటువంటి నరేంద్ర మోడీ సర్కారు కనుమరుగు కాక తప్పదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు దేనికోసం వచ్చారు అక్కడికి? చాలామంది సోషల్ మీడియాలో ఇతరతర ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా విద్యార్థులు ఎందుకోసం వచ్చారు? 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉండటానికి వీల్లేదు, రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థులందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ మద్దతుగా అనేక మంది యువకులు అక్కడికి వచ్చారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు బయటకు వచ్చి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఉన్న వాళ్ళు, అట్లాగే ఇంజనీర్లు ఉన్నటువంటి వాళ్ళు, డాక్టర్లు ఉన్నటువంటి వాళ్ళు దేశమంతా కోడైకొస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు నోరు మెదపటం లేదు, కాలు కదపటం లేదు. ఎందుకోసం అని చెప్పేసారంటే ఒకటి స్పష్టం, మేము నియంత ప్రభుత్వం మాది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లతో గెలిచినా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినా, మేము నియంతృత్వంతో ఉక్కుపాదంతో ఈ ఉద్యమాలన్నింటినీ అణిచేస్తామనేటువంటి ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అది ఎప్పుడు చెల్లదు. మోడీ యొక్క తండ్రి, మోడీ యొక్క తాతగా ఉన్నటువంటి హిట్లర్నే తుదముట్టించిన చరిత్ర ప్రపంచంలో ఎర్ర జెండా లాంటి వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు ఎట్ట కనబడుతుంది ఇది? ఇప్పుడు మీరు చూడండి, ఒకసారి ఒకరు చనిపోతే బై ఎలక్షన్ వస్తుంది, ఒకసారి ఫెయిల్ అయితే ఒక విద్యార్థిని అంటుంది. ఇప్పటికే విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు ఒక్కటి కూడా జవాబు చెప్పలేని ఒక దుర్మార్గమైన పరిస్థితి బీజేపీ దగ్గర ఉంది. ఒక విద్యార్థి ఏమని అడిగిందంటే, ఎక్కడైతే ఫెయిల్ అవుతారో, గతంలో లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదం జరిగితే ఆయన రాజీనామా చేసిన స్వచ్ఛందంగా 1954లో రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది అంబేద్కర్ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్కి హిందూ కోడ్ బిల్లు పాస్ కాకపోతే రాజీనామా చేశాడు. చాలామంది మహనీయులు బాటలు వేసిలు, అనేక ఆమరణ నిరాహార దీక్షలు గాంధీజీ చేశాడు. గతంలో పొట్టి శ్రీరాములు చేశాడు నిరాహార దీక్షలు. 22 రోజులు నిరాహార దీక్ష చేస్తే కనీసం ఉలుకు పలుకుండదా ప్రభుత్వానికి? నిరాహార దీక్ష ఎందుకు చేస్తారో తెలియదా? ఈ పాలక వర్గాలకు కనీస ఇస్మంతైన జ్ఞానం ఉండదా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాలేదా? ఎవరి పక్కన మీరు నిలబడతా ఉన్నారు? ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతా ఉంటే ఎవరి పక్కన నిలబడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం? ఇంకా పైగా ఈరోజు బీజేపీ గోధి మీడియా కూడా ఇట్లాంటి రక్తసిక్తం అవుతూ ఉంటే, ఇంతమంది క్షతగాత్రులు అవుతూ ఉంటే కనీసం దాన్ని చూపించే పరిస్థితి లేదు. ఈరోజు సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప వాళ్ళకి ఏమాత్రం కూడా చేయనటువంటి పరిస్థితి మనం చూస్తాం. పైగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు, ఈ దేశంలో ఉన్నత న్యాయస్థానం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి వైఖరి మాట్లాడిండు. ఏమని మాట్లాడి, మాకు టైం లేదు, మా టైం వేస్ట్ చేయకండి అని చెప్పేసారన్నారు. నేను అడుగుతున్నాను, మీకు వీడియోలు చూసే పరిస్థితి టైం లేదు అనుకుంటున్నారా? ఎన్ని యొక్క తీర్పులు ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పులు మీరు ఇచ్చారు. ఇంతకు ముందు మీరు ఆలోచించండి, అప్పుడు మీకు టైం ఎందుకుంది, ఇప్పుడు మీకు ఎందుకు టైం లేదు? ఈడ చనిపోయిన పిల్లల్లో మీ వాళ్ళు లేరా? ఈడ క్షతగాత్రులైన పిల్లల్లో మీ వాళ్ళు లేరా? వాళ్ళు ఉంటే మీరు ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు పెన్షన్లు ఉన్నటువంటి పెద్ద మనుషులంతా వచ్చి ఇక్కడ నిలబడ్డారు. మరి ఎందుకోసం నిలబడ్డారు అనుకుంటున్నారు? వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కొడుకులకి, వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళ భవిష్యత్ అంతా పాడైతుందనే ఒక ఆవేదనతో పెద్ద మనుషులు వచ్చారు. మరి అక్కడికి వచ్చినట్ట వాళ్ళంతా పాకిస్తాన్ బ్యాచ్ అట, బంగ్లాదేశ్ బ్యాచ్ అట, రోహింగ్యాలట, చైనా బ్యాచ్ అట. కనీసం బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాఖండ్ నుంచి వచ్చే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వస్తారా? పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ? ఏం మాట్లాడుతున్నారు మీడియాలో? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అందుకని మనం ఆలోచించాలి. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అధర్మానికి పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు, కోటి మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నాడు. ఎంత పెద్ద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఎవడు మాట్లాడలేడు. అయోధ్య రామాలయంలో అవినీతి జరిగితే నరేంద్ర మోడీ మాట్లాడు, బద్రీనాథ్ ఆలయంలో అవినీతి జరిగితే మాట్లాడాడు, ఈ పేపర్ లీకేజీలు జరిగితే మాట్లాడాడు. దేని మీద మాట్లాడతారు? మతం గురించే మాట్లాడతారు, మతోన్మాదం గురించే మాట్లాడతాడు, మత కలహాల గురించే మాట్లాడతారా?
దేశం గురించి మాట్లాడరా, దేశ అభివృద్ధి గురించి మాట్లాడరా, కార్మికుల గురించి మాట్లాడరా, కష్టజీవుల గురించి మాట్లాడరా, రైతుల గురించి మాట్లాడరా, మీరు ఈ పెన్షనర్ల గురించి మాట్లాడరా, మీరు ఈ విద్యార్థుల యువకుల గురించి మాట్లాడరా, మీరు ఎవరి గురించి మాట్లాడతారు? మేమంత అంటుంది దేశం అంటుంది, మాకు మతం వద్దు, గతం వద్దు, భవిష్యత్తు ఏంటో చెప్పమని చెప్పేసి అని అడుగుతుంది దేశం. మా భవిష్యత్తును పాడు చేయకండి అని అడుగుతుంది. అందుకనే ఈ మతోన్మాద దుందుడుకు తప్పుడు నియంత విధానాలు మానుకోండి. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈరోజు చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ఎన్టీఏను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేటువంటి డిమాండ్ మీద ఈరోజు ఈ ఆందోళన పోరాటాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆ విద్యార్థులకి, యువకులకి సంఘీభావంగానే ఈరోజు సామాజిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలతో పాటు పెద్ద మనుషులకు ఉన్నటువంటి పెన్షనర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఉద్యమం సాగినంత కాలం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఆ ఉద్యమానికి మేము అండదండగా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి పెన్షనర్లు, విద్యార్థి యువజన నాయకులు, సామాజిక కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీడియా మిత్రులు, ఛానల్స్ మిత్రులు, ఫోటోగ్రాఫర్లు, అట్లాగే పోలీస్ మిత్రులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ